ఓం నమో భగవతే వాసుదేవాయ. కథా ప్రారంభం. విశ్వజన్మస్థితి విలయంబులెవ్వని వలన నేర్పడునను వర్తనమున వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడైతాన రాజగుచు చిత్తనమున చేసి వేదంబులజునకు విదితముల్ గావించెనెవ్వడు బుధులు మోహింతురెవ్వనికి నెండమావులు నీటకాచాదుల నన్యోన్య బుద్ధిదా నడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడతని గోరి చింతించెదా అనఘు సత్యుబరుని అనుదినంబు. ఎవ్వని వల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతూ ఉంటాయో, ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో, ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతూ ఉంటాడో, ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేసినాడో, ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో, ఎవని యందు సత్వ రజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, నీళ్లలో, గాజు వస్తువుల్లో లాగా అసత్యమై కూడా సత్యంగా ప్రతిభాతిస్తూ ఉంటుందో, ఎవడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో, అనగుడు సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని ప్రతినిత్యము స్తుతి చేస్తూ ఉన్నాను. సత్యం పరం ధీమహి అనే గాయత్రి మహామంత్రంతో ఆరంభించటం వలన గాయత్రి పరదేవతా స్వరూపమైనది ఈ మహాగ్రంథం. గాయత్రిని అతిశయింపజేస్తూ ధర్మ ప్రస్తారాన్ని, వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు అని మత్స్యపురాణంలో చెప్పి ఉండటం వలన ఇది శ్రీ మహాభాగవతం అని ప్రసిద్ధిగాంచినది. శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతం వైన భాగవతంబు సద్భక్తి తోడ వినగోరువారల విమల చిత్తంబుల జెచ్చర నీసుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీసుడు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయకయును దగిలియుండుట మహాతత్వబుద్ధి బరగా ఆధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబుగాకయునయ్యునుండు వస్తువెరుగంగదగు భాగవతమునందు. శ్రీమంతము వేదవ్యాస మహాముని విరచితము అయిన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. అంతేకాని ఇతర గ్రంథాల వలన ఈశ్వరుడు చిక్కడు. మహితులు, మాత్సర్యరహితులు అయిన సజ్జనులు కపట మార్గాన పోకుండా, ఎటువంటి కాంక్ష లేకుండా భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉండుట మంచిది. ఇందువలన తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అనే త్రివిధ తాపాలు నశించి వారికి తత్వజిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతంలో పరమార్థభూతము, పరమానందదాయకము, వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మస్వరూపం అభివ్యక్తమవుతుంది. వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు. భాగవతమనే ఈ మహాఫలం వేదమనే కల్పవృక్షం నుండి బాగా పండి రాలినది. సుఖముఖ సుధాద్రవంతో నిండి ఉన్నది. భావజ్ఞులు, రసజ్ఞులు అయిన భక్తవరేణ్యులు రండి, ఈ ఫలరసాన్ని ఆస్వాదించి ధన్యులు కండి. పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమ ఫలనికాయోద్ధిత సాద్గుణ్యమై నైమిసాఖ్యారణ్యంబును తింపదగునరణ్యంబులలోన్. పుణ్యము, పుష్పఫలభరిత తరువరేణ్యము, తాపసోత్తములకు శరణ్యము అయిన నైమిసారణ్యం అరణ్యాలన్నింటికి అగ్రగణ్యమై అలరారుతూ ఉంది. ఆ నైమిసారణ్యం మాధవీ మన్మథ మహితమై మహావిష్ణువు మందిరం వలె ఉంది. శారదాన్వితమై బ్రహ్మదేవుని భవనం వలె ఉంది. వహ్ని, వరుణ, సమీరణ, చంద్ర, రుద్ర, హైమావతి, కుబేర, వృషభ, గాలవ, శాండిల్య, పాశుపత, జటిపటల మండితమై సాంబశివుని సభా మంటపం వలె ఉంది. ఐరావత, అమృత, రంభ, గణికాభిరామమై దేవేంద్రుని ప్రసాదం వలె ఉంది. ఉన్మత్త రాక్షస వంశ సంకులమై మురాసురుని ఇల్లు వలె ఉంది. శంఖ, పద్మ, కుంద, ముకుంద సుందరమై కుబేరుని సౌధం వలె ఉంది. నిరంతర శరానల శిఖాబహుళమై రఘురాముని రణరంగం వలె ఉంది. అర్జునోద్భేదమై పరశురాముని భండనం వలె ఉంది. అరిష్ట, జంభ, నికుంభ శక్తియుక్తమై రాక్షస యుద్ధం వలె ఉంది. ద్రోణార్జున కాంచన స్యందన కదంబ సమేతమై కురుపాండవ సంగ్రామం వలె ఉంది. మహోన్నత శల్య సహకారమై కర్ణుని కథనం వలె ఉంది. నలనీల పసనాది అద్రి ప్రదీపితమై సముద్ర సేతు బంధనం వలె ఉంది. నానాశోకలేఖా ఫలితమై శివదేవుని సేవ వలె ఉంది.
పున్నాగశిలీముఖభూషితమై మన్మధుని విల్లువలే ఉంది. కేసర కరజ కాంతమై నృసింహుని రూపం వలె ఉంది. నటనటీ సుశిరాన్వితమై నాట్యరంగం వలె ఉంది. చందన కర్పూర తిలకాంచితమై పార్వతీ భాగం వలె ఉంది. ఇంద్రబాణాసన మేఘ కరక కమనీయమై వర్షాగమం వలె ఉంది. గాయత్రీ విరాజితమై వేదం వలె ఉంది. సరళ మృదులతా కలితమై మహాకావ్యం వలె ఉంది. సుపర్ణ రుచిరమై వినతాగృహం వలె ఉంది. సుమనోలలితమై అమరావతీ పట్టణం వలె ఉంది. మధుమానితమై కైటభుని అధికారం వలె ఉంది. అమృత ఫలదమై హరిసేవనం వలె ఉంది. అభ్రంకష పరాగమై ధనంజయుని యుద్ధం వలె ఉంది. ఖడ్గ పుండరీక విరసితమైన వైకుంఠపురం వలె ఉంది. కృష్ణసారసుందరమై నందఘోషం వలె ఉంది. రామమహిషీ వంచక సమంచితమై లంకానగరం వలె ఉంది. గజ గవయ శరభ శోభితమై సుగ్రీవ సైన్యం వలె ఉంది. నీలకంఠ హంస కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురమై నారాయణ స్థానం వలె ఉంది. ఏకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితమై మహాభారతం వలె ఉంది. ఉరుతర ప్రవాహమై సూర్యరథం వలె ఉంది. బహువితత జాతి సౌమనస్యమై జలదకాల సంధ్యా సమయం వలె ఉంది. ఈ విధంగా నానా విధాలైన వృక్షాలతో, లతలతో, మృగాలతో, పక్షులతో నిండి పరమ పవిత్రమై శ్రీ విష్ణుక్షేత్రమైన ఆ నైమిసారణ్యంలో సౌనకుడు మొదలైన మహామునులు సురలోకవంద్యుడైన శ్రీహరి సన్నిధి కోరిన వారై 1000 సంవత్సరాల పర్యంతం కొనసాగే సత్రయాగం ప్రారంభించినారు. ఒకనాడు వారంతా ఉదయమే నిత్య నైమిత్తికాలైన హోమాలు నిర్వర్తించిన వారై సౌనకాది ఋషుల ప్రశ్న: ఆ తాపసులిట్లనిరి వినీతున్ విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ వ్రాతున్ నుత హరిగుణ సంఘాతున్ సూతున్ నితాంత కరుణోపేతన్. ఆ సౌనకాది మునీంద్రులు వినయశీలుడు, విజ్ఞాన విశేషం చేత వేదాలను పురాణాలను పండించుకున్నవాడు, శ్రీమన్నారాయణుని సద్గుణ సమూహాన్ని సంకీర్తించేవాడు, అనంతమైన కారుణ్యంతో నిండినవాడు అయిన సూతుణ్ణి ఆలోకించి ఈ విధంగా అన్నారు: సమతందొల్లి పురాణ పంక్తులితిహాస శ్రేణులున్ ధర్మశాస్త్రములున్ నీవై ఉపన్యసింపుదువు వేదవ్యాస ముఖ్యుల్ మునుల్ సుమతుల్ చూచిన వెన్నియన్నియును దోచున్నీ మతిన్ తత్ప్రసాదముంజేసి ఎరుంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా. సుధీమణులలో ప్రథమగణ్యుడవైన సూతమునీంద్ర, నీవు బ్రహ్మాండాది పురాణాలు, మహాభారతం మొదలైన ఇతిహాసాలు, ఇంకా ఎన్నో ధర్మశాస్త్రాలు మీ గురువుల సన్నిధిలో చక్కగా చదువుకున్నావు. అవన్నీ మాకు వివరించి చెప్పావు. ధీమంతులైన వేదవ్యాసాది మహర్షులు దర్శించిన విశేషాలన్నీ నీ మనస్సులో స్ఫురించినాయి. ఆ మహానుభావుల అనుగ్రహం వలన నీ బుద్ధికి అందనిదంటూ ఏదీ లేదు. నీవు సర్వజ్ఞుడవు. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియబలుకుదు రచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపుదగన్. గురువులైన వారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులను ఎన్నో బోధిస్తారు. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైన కళ్యాణాన్ని కలిగించే విషయమేదో బాగుగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు. మన్నాడవు చిరకాలము గన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి యున్నాడవు పెద్దలొద్దనుత్తమ గోష్ఠిన్. మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నావు. ఆయా మహాగ్రంథాలలోని పరమార్థాలను కన్నావు. పెద్దల వద్ద వినదగిన విశేషాలెన్నో విన్నావు. అలసులు మందబుద్ధియుతులల్పతరాయువులుగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియుజేయ జాలరీ కలియుగమందు మానవులు కావున నెయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు నేమిటం బొడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. మునీంద్ర, ఈ కలియుగంలోని మానవులందరూ సోమరిపోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు, నానా విధాలైన భయంకర వ్యాధులు వాళ్ళని పట్టి పల్లారుస్తూ ఉన్నాయి. వాళ్ళు సత్కార్యములేవి చేయటానికి అసమర్థులవుతూ ఉన్నారు. అందువలన ఏది వారి ఆత్మలకు శాంతిని ప్రసాదిస్తుందో అటువంటి మార్గాన్ని అనుగ్రహించు. యవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిది సేయు
నెవ్వని శుభనామమే ప్రొద్దునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు. ఎవ్వని చరితంబు హృదయంబు చేర్పంగ భయమంది మృత్యువు పరువు పెట్టు. నెవ్వని పదునది నేపారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి గలుగు. తపసులెవ్వని పాదంబు దగిలి శాంతి తెరువుగాంచిరి. వసుదేవ దేవకులకు నెవ్వడు దయించే తత్కథలెల్ల వినగ నిచ్చ పుట్టెడు నెరిగింపు మిద్ధ చరిత. ఏ మహానుభావుని అవతారం ఈ జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్ని, అభివృద్ధిని అందిస్తుందో, ఏ మహానుభావుని దివ్యనామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరించటం మూలాన భవబంధాలన్నీ పటాపంచలైపోతాయో, ఏ మహానుభావుని పవిత్ర చరిత్రాన్ని భావించిన మాత్రం చేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుని పాదాల నుంచి ఉద్భవించిన నదీ జలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో, ఏ మహానుభావుని చరణాలను సమాశ్రయించి సంయమేంద్రుడు శాంతి మార్గాన్ని సాధించినారో, ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు ముద్దుల బిడ్డగా జన్మించినాడో ఆ వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చటపడుతున్నాము. ఓ సచ్చరిత్రుడా, అవన్నీ మాకు వినిపించు. భూషణములు వానికి నఘ శోషణములు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణముల్. ఓ మహర్షి, శ్రీహరి గుణ సంకీర్తనలతో నిండిన సంభాషణలు వాగ్దేవికి అలంకారాలు, సకల పాప పరిహారాలు, మృత్యుదేవతకు భయంకరాలు, భక్త హృదయాలకు సంతోషకరాలు, నిత్య కళ్యాణకరాలు. కలిదోష నివారకమై అలగు యశుల్ ఒగడునట్టి హరికథనము నిర్మలగతి గోరెడు పురుషుడు వెలయగనెవ్వాడు దగిలి వినడు మహాత్మా. మహాత్మా, కలికాల దోషాలను పారద్రోలుతూ ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంసలందుకున్న గోవిందుని కథలు పుణ్యలోకాలు కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు? అనగా విను రసజ్ఞులై వినువారికి మాట మాటకధిక మధురమైన ఎట్టి కృష్ణు కథనమా కర్ణనముసేయ దలపు గలదు మాకుదనివి లేదు. అనగుడా, ఆసక్తితో ఆలకించే రసజ్ఞ హృదయాలకు పదే పదే మధురాతి మధురాలైనవి శ్రీకృష్ణుని కథలు. వానిని ఆకర్ణించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉన్నది. ఎన్ని విన్నా మాకు తనివి తీరటం లేదు. వర గోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయ అనురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బారునే. బుధేంద్రచంద్ర, అత్యంత విస్తరము, దుస్తరము, దుర్దాంతము, దురంతము, దుస్సహము అయి అనేక జన్మల నుంచి అతిశయించి అంతటా వ్యాపించి దాట శక్యంగానిదై గంభీరము కఠోరము అయిన కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్టమైన ఆనందనందనుని కథాసుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారా పరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు. హరినామ కథన దావానల జ్వాల చేగాలవే ఘోరాఘ కాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబు చేదొలగవే భవ దుఃఖతోయదములు కమలనాభధ్యాన కంఠీరవంబు చేగూలవే సంతాపకుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిధీరవే షడ్వర్గతిమిరతతులు నలిన నయన భక్తి నావచేగాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూతధీ సమేత. ధీమంతుడవైన సూత మహర్షి, భయంకర పాపాలనే అరణ్యాలను భస్మీభూతం చేయాలంటే శ్రీహరినామ సంకీర్తనలనే దావాగ్నిజ్వాలలే కావాలి. సంసార దుఃఖాలనే మేఘాలను పారద్రోలాలంటే వాసుదేవ సందర్శనమనే వాయు సమూహమే కావాలి. పరితాపాలనే కరి సమూహాన్ని సంహరించాలంటే శ్రీమన్నారాయణ ధ్యానమనే సింహమే కావాలి. అరిషడ్వర్గమనే అంధకార సమూహాన్ని పటాపంచలు చేయాలంటే హరిస్మరణమనే సూర్యకాంతి కావాలి. సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే విష్ణుదేవుని భక్తి అనే నావనే ఎక్కాలి. 1000 మాటలెందుకు గాని మహానుభావ, మాకు శ్రీహరి మహాత్మ్యాన్ని వినిపించండి స్వామి. అంతేకాదు, అప్రమేయుడైన గోవిందుడు మాయామానుష శరీరం ధరించి బలరామునితో కూడి మానవాతీతములైన మహావీరకృత్యాలెన్నో చేసినాడని వింటాము. అవన్నీ మాకు వివరంగా సెలవియ్యండి. కలియుగం రాబోతున్నదని విని ముందుగానే విష్ణుక్షేత్రమైన ఈ నైమిసారణ్యంలో దీర్ఘసత్రమనే యజ్ఞం ప్రారంభించి హరికథలు ఆలకించే అవకాశం కలిగించుకున్నాము. దైవం మాకు తోడుపడింది.
జలరాశి దాట గోరెడి కలము జనుల్ కర్ణధారుగాంచిన భంగిం కలిదోషహరణ వాంఛా కలితుల మగుమేము నిన్ను గంటిమి సూతా. మహాసముద్రాన్ని తరించాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా కలికాల కలుషాలని పోకార్చాలనే కోరికతో నిరీక్షిస్తున్న మాకు నీవు కనిపించినావు. చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడాత్మ పదమునకేగన్ భారకుడు లేక యవ్వని జేరును ధర్మంబు బలుపు సెడి మునినాథా. ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న అనంతరం ఆధారహీనమై ఈ ధర్మం దిక్కుమాలి చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయించుతుందో వివరించవయ్యా మునీంద్ర. ఓం నమో భగవతే వాసుదేవాయ.